హాయ్, త్వరలో లయన్గా మన ముందుకు రాబోతున్న నందమూరి బాలకృష్ణ గురించి ఎంతోమంది ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎంతో స్టైలిష్గా అదే పవర్ఫుల్ డైలాగ్స్తో బోల్డ్ అంత ముద్దొచ్చేలా కనిపిస్తున్నారు మన బాలకృష్ణ గారు. మరి ఈ సినిమా గురించి బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి మనతో డైరెక్టర్ సత్యదేవ గారు ఉన్నారు. మరి లయన్ గురించి బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సత్యదేవ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్. సో మా బాలయ్య బాబుతో లయన్తో రాబోతున్నారు మా ముందుకి. చాలా సంతోషంగా ఉంది. చూడ్డానికి చాలా బాగున్నారు, చాలా హ్యాండ్సమ్. ఎప్పుడు ఎంత చామ్ ఉంటుందో ఆ మొహంలో అది ఏమాత్రం తగ్గకుండా దాన్ని పెంచారు. కానీ లయన్లో సూపర్. అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఆడియన్స్ అందరూ. సార్, ఫస్ట్ మూవీ మీకు ఇది లయన్. అసలు మీ కెరియర్ ఎలా మొదలైంది, సినిమా కెరియర్? బేసిక్గా చిన్నప్పటి నుంచి నేను అనేక బుక్స్ చదువుతూ ఉంటాను. నేను నావెల్స్, బేసిక్గా అన్నమూరి, కొమ్మనాపల్లి, రంగనాయకమ్మ, ఇట్లాంటి పెద్ద పెద్ద రైటర్స్ బుక్స్ ఎక్కువ నా మీద ప్రభావం చూపాయి. చాలా సైకలాజికల్ బుక్స్ అన్నీ రిఫర్ చేసేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. ఇంట్రెస్ట్ అట్ల మీద నాకు. తర్వాత సినిమాలు ఎక్కువ వాచ్ చేసేవాడిని. అట్లాగా ఎందుకో డైరెక్టర్ అవ్వాలని ఫీల్ వచ్చింది సడన్గా. అది కూడా ఒక ఎర్లీ అవర్స్ సంగీతం రెడ్డి గారు ఆయన పొద్దున్నే షేవ్ చేసుకుంటూ ఉంటే మార్నింగ్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను సినిమాలో జాయిన్ అవుతానంటే, ఆర్టిస్ట్గా నువ్వు జాయిన్ అవుతావా అన్నాడు ఆయన. అంటే ఆయనకి సినిమా ఫీల్డ్లో చాలా రిలేషన్స్ ఉన్నాయి. దాసనారాయణ గారు, కృష్ణ గారు, సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, ప్రొడ్యూసర్ దేవర్ ప్రసాద్ గారు, ఇలా చాలా రిలేషన్స్ ఉన్నాయి ఆయనకి, చిరంజీవి గారు, అందరితో. అంటే లేదండి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతారు అనుకున్నాను. సో ఎవరి దగ్గర నువ్వు జాయిన్ అవుతావు అంటే, ఎవరు నా ఫ్రెండ్ చెప్పాడు. సో దాసరి గారు హ్యాండ్ మంచిది, ఆయన దగ్గర వర్క్ చేసిన అంత మంచి డైరెక్టర్స్ అయ్యారు, ఆయన దగ్గర నువ్వు జాయిన్ అవ్వు, నా ఫ్రెండ్ అడ్వైజ్ ఇచ్చాడు, నా క్లాస్మేట్. అంటే నేను నా ఒపీనియన్ ఆయనతో చెప్పడం, ఇమీడియట్గా ఆయన హైదరాబాద్ తీసుకొచ్చి ఈయన దగ్గర జాయిన్ చేయడం. అట్లాగా నేను దాసనారాయణ గారి నా ప్రస్థానం మొదలైంది. సో ఎంతవరకు హెల్ప్ అయింది సార్ దాసరి గారి దగ్గర మీరు శిష్యరికం ఈ సినిమా తీయడానికి? ఎంతవరకు హెల్ప్? చాలా హెల్ప్ అయిందండి. ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఆయన ఒక లైట్ హౌస్లో అంటాడు. ఆయన దగ్గర వచ్చేసిన తర్వాత చాలా మెలకులు నేర్చుకున్నాను ఆయన దగ్గర. నేను ఆయనకి చాలా దగ్గరగా మెలిగాను నేను. సో ఆయన జాయిన్ అయిన తర్వాత ఆయనకు ఒక పెట్టగా నేను మారిపోయాను. బాగా ఆయనతో ఎక్కువ తిరగడం, ఆయనతో పాటు నేను ట్రావెల్ అవ్వడం బాగా జరిగింది. సో ఆయన సహచర్యంలో చాలా చాలా విషయాలు ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయనలో ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా బాగా నచ్చింది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా, ఏది ఎదురైనా సరే అలా నవ్వుతూ ఉండేవాడు. స్ట్రెయిన్ అనేది కనిపించేది కాదు. డే అండ్ నైట్ వర్క్ చేసేవాడు. ఇప్పటికే ఏజ్లో కూడా ఇంకా ఎనర్జీగా ఉంటాడు ఆయన. ఆయన చూసి నేను చాలా విషయాలు ఇన్స్పైర్ అయ్యాను. సో నేను చాలా అది గ్రేట్ హానర్గా ఫీల్ అవుతాను. ఆయన దగ్గర నేను వర్క్ చేసిన ప్రివిలేజ్గా ఫీల్ అవుతాను. సో గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ ఆయన. సో ఆయన ప్రభావం కూడా మీద చాలా కనిపించింది. సో మీ మొదటి సినిమాయే నందమూరి బాలకృష్ణ గారితో. అసలు ఈ అవకాశం కోసం ఎంతోమంది వెయిట్ చేస్తారు. బాలకృష్ణ గారు కూడా ఆల్రెడీ ఎంతోమంది హిట్ డైరెక్టర్స్ ఎవరైతే హిట్స్ ఇచ్చారో, మంచి మంచి సినిమాలు ఆయన వర్క్ చేశారు, ఆయనతో ర్యాప్ ఉన్న వాళ్ళకే ఫస్ట్ సినిమా అవకాశం ఇస్తారు. అలాంటిది ఫస్ట్ సినిమాతో మీరు జాక్పాట్ కొట్టేశారు. ఇది ఎలా సాధ్యమైంది సార్? అంటే 6 years బ్యాక్ ఫ్రెండ్ ద్వారా నేను ఆయన దగ్గరికి వెళ్ళి సబ్జెక్ట్ నరేట్ చేశాను. నరేట్ చేసిన తర్వాత ఆయన సబ్జెక్ట్ వినే విధానం, ఆయన నాకు ఇచ్చిన గౌరవం చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఒక స్టార్ హీరో, ఒక పెద్ద ఆయన కొడుకు ఎన్టీఆర్ గారు వారసుడు ఇంత సింపుల్గా ఉన్నాడే, ఇంత రెస్పెక్ట్ ఇచ్చాడు నాకు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు అని నేను అసలు చాలా వండర్గా ఫీల్ అయ్యాను. నేను ఆయన సబ్జెక్ట్ వినే విధానం కానీ, ఆయనతో నా మాట్లాడే విధానం కానీ, నాకు ఇచ్చే రెస్పెక్ట్ చూసి స్పెల్ బౌండ్. ఎందుకు ఫస్ట్ టైం ఆయనతో వెళ్ళినప్పుడు తెలియని ఆయన మీద ఒక గౌరవం పెరిగిపోయింది నాకు. అక్కడ నుంచి ఆయనతో నేను ట్రావెల్ అవుతూ వచ్చాను 6 yearsగా. ఆయనకి దాదాపు ఒక 9 scripts నరేట్ చేశాను. ఈ ట్రావెలింగ్లో ఆయన ప్రభావం కూడా ఎక్కువ నా మీద పడింది. బట్ ఏ చిన్న చిన్న కారణాల చేత వాయిదా పడుతూ వచ్చేది ప్రాజెక్ట్. బట్ ఆయన పరిచయం అయిన తర్వాత ఆయన బాడీ ఏదైనా నేను ఒక కథ నరేట్ చేస్తాను తెలియకుండా ఆయన గుర్తొచ్చేసేవాడు నాకు. తెలియకుండా ఆయన బాడీ లాంగ్వేజ్కి అనుకూలంగా నా స్క్రిప్ట్ ట్రావెల్ అయిపోయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి.
కథ నేను స్టోరీ రాసుకునే సిచ్యువేషన్స్లో ఇలా ఈ 6 ఇయర్స్గా ఆయనతో నేను ట్రావెల్ అవుతూనే ఉన్నాను. సో ఆ ట్రావెలింగ్లో ఆయన నన్ను నాలో ఏమి నచ్చిందో తెలియదు, నా మీద చాలా నమ్మకం పెట్టారు ఆయన. లెజెండ్ 1 month రిలీజ్ అవుద్దనగా ఒకరోజు పిలిచి సచ్చా మనం ప్రాజెక్ట్ చేద్దామన్నారు. రిలీజ్ బిఫోర్ సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత అది నేను స్టార్ట్ చేయడం, లెజెండ్ రిలీజ్ అవ్వడం, అది సూపర్ హిట్ అవ్వడం. నేను డెఫినెట్గా అయితే ఇలాంటి స్క్రిప్ట్ ఫస్ట్ టైం అయితే చేయడానికి నా సాహసం అయితే చేయలేదు. బట్ ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంటే, ఎందుకంటే అంత హ్యూజ్ స్క్రిప్ట్ అండి, ఇది చాలా హెవీ స్క్రిప్ట్. సో హెవీ హ్యూజ్ స్క్రిప్ట్ అంటున్నారు. అంటే ఒక 4-5 ఫిలిమ్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత చేయాల్సిన సినిమా అంటున్నారు. బట్ ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల, ఆ ధైర్యం వల్లే మీరు చేయగలిగారు. డెఫినెట్గా అండి, అసలు ఏంటి లయన్ అనేది? ఎందుకంటే ఇప్పుడు కొన్ని మనం టైటిల్స్ వినగానే ఒక సబ్జెక్ట్ అనేది మన మైండ్లోకి వస్తుంది, ఒక లైన్ అనేది మన మైండ్లోకి వస్తుంది. ఇప్పుడు బాలకృష్ణ గారిని లయన్ అంటున్నారు. ఏంటి అసలు లయన్ అంటే ఏంటి సినిమా? బేసిక్గా టైటిల్లోనే ఒక లైన్ ఉందండి. లైన్ కొన్ని ఇంపార్టెన్స్ మనందరికీ తెలుసు. సినిమాలో ఆయన క్యారెక్టరేషన్ కూడా అలాగే ఉంటుందండి. కానీ కరెక్ట్ పెట్టారండి టైటిల్. ఆ లయన్కి తగ్గట్టుగానే లయన్ అని టైటిల్ పెట్టారు. ఎవరిది ఆలోచన? ఇది మేబీ తెలియకుండా ఎక్కడో ఫ్యాన్స్ నుంచి వచ్చిందండి ఇది. ఓకే, అది పక్కన పెడితే బేసిక్గా టైటిల్ కూడా ఆయనకి తప్ప ఎవరికి సూటబుల్ కాదు. కరెక్ట్, అదైతే నిజంగా లైన్ చూడగానే లయన్ కరెక్ట్ టైటిల్. గ్రేస్ ఎన్ని చూస్తూ ఉంటే నిజంగా లైన్ ఆయనకి తగ్గ టైటిల్. ఇంకొకరికి అయితే మనం సాహసం చేసి పెట్టలేమండి ఆ టైటిల్. ఏమన్నారు సార్ టైటిల్ చెప్పగానే లయన్ అని? ఆయన ఇమీడియట్గా ఓకే అన్నారు. ఓకే అన్నారు, నిజంగా లైనే కాబట్టి. ఆయన స్క్రీన్ మీద ఆయన క్యారెక్టర్స్ అలా ఉంటాయి, రియల్ లైఫ్లో కూడా ఆయన అలాగే ఉంటాడు. దేనికోసం ఆశించడు, దేనికోసం ఆశపడ్డు. ఆయన ఎవరి వెనకాల ఒక సక్సెస్ వెనకాల పరిగెట్టడు. కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఒరిజినల్గా మృగరాజ్ అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ అన్నీ ఈయనకి కూడా ఉన్నాయి. అదే అందుకే కరెక్ట్. చాలా మంది ఇప్పుడు సక్సెస్ అంటే పడతా ఉంటారు, పెద్ద అలాంటివన్నీ అసలు పట్టించుకోడు ఆయన. అసలు ఏది పట్టించుకోడు ఆయన. ఆయన అంతటా ఆయన ఉంటాడు. ఆయన క్యారెక్టరేషను, ఆయనకు పద్ధతి ఉంది, అదే ఫాలో అవుతూ ఆయనకు ఒక సిస్టమ్ ఉంటుందండి. అది చాలా పర్ఫెక్ట్ సిస్టమ్ అండి అది. సూపర్. అందుకే ఆయన లెజెండ్ అయ్యారు, ఇప్పుడు లయన్ కాబోతున్నారు. డెఫినెట్గా అండి. ఒక కొత్త డైరెక్టర్ అయినా కూడా ఒక బ్రదర్ లాగా మమ్మల్ని ఆదరించి, అభిమానించి మా యూనిట్ని ఇన్స్పైర్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాడండి ఆయన. సో మాకు 1 year షూట్ చేస్తుంది ఈ సినిమాని. ఎందుకంటే కదా టెక్నికల్గా ఉంటుంది సినిమా కూడా. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి, చాలా కష్టమైనవి అండి. కొందరు కొడితే ఎక్స్రేలో కనపడుతుంది, మరి కొందరు కొడితే స్కానింగ్లో కనపడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ గురించి ఆయన చాలా రిస్క్ చేశారండి. పెద్ద పెద్ద రోప్ వర్క్స్ ఉన్నాయి విపరీతంగా. అసలు ఆయన డేరింగ్ అండి. నో డూప్ అంటారు ఆయన. ఏదున్నా సరే నేను డైరెక్ట్గా చేస్తానంటాడు. మాకు భయం పట్టేది, ఏంటి ఏదైనా జరిగితే. అక్కడికి ఒక యాక్షన్ సీక్వెన్స్లో ఆయనకి చిన్న యాక్సిడెంట్ అయ్యి ఒక 1 month ఆయన కాలుకి చిన్న ఫ్రాక్చర్ అయితే 1 month బెడ్ రెస్ట్లో కూడా ఉన్నారు. సో ఆయన పక్కన ఎమ్మెల్యే, పక్కన ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి, చాలా విషయాలు ఆయన చూసుకోవాలి. కానీ మరలా ఏదైనా యాక్షన్ సీక్వెన్స్లో మరలా ఏదైనా జరిగితే భయం వేసేది. బట్ ఆయన ఏంటంటే డూప్కి ఎంకరేజ్ చేసేవారు కాదు, అసలు ఒప్పుకునేవారు కాదు. ఏదైనా సరే నేను డైరెక్ట్గా చేస్తానంటాడు ఆయన. ఏదైనా ఛాలెంజింగ్గా తీసుకుంటాడు. విపరీతమైన ఏంటంటారు కష్టం ఉంటుంది ఆయనకి, ఆ తప్పన ఉంటుంది, ఆ ఇన్వాల్వ్మెంట్, డెడికేషను. గ్రేట్ఫుల్ పర్సన్ ఆ విషయంలోనూ. సో ఇక కమింగ్ టు లయన్, ఈ లయన్ క్యారెక్టరైజేషన్ గురించి అంటే చూడడానికి చాలా స్టైలిష్గా కనిపించారు. ఆయన గెటప్ కూడా చాలా బాగుంది. సినిమాకి కొంచెం చేంజ్ ఓవర్ చూపించాలి డైరెక్టర్స్ అనేది. సో ఆ క్రెడిట్ మీకు దక్కేసింది. ఆల్రెడీ ట్రైలర్స్ చూసిన ప్రేక్షకులందరూ సూపర్గా ఉన్నారు, డిఫరెంట్గా ఉన్నారు. ఈ సినిమాలో బాలయ్య గారు గెటప్ అద్భుతం, డైలాగ్స్ మాత్రం చింపేశారు అంటున్నారు. సో ఎలాంటి కేర్ తీసుకున్నారు సార్ గెటప్ విషయంలో కానీ, డైలాగ్స్ విషయంలో కానీ? రచయితలకు మీరు ఏమైనా వాళ్ళ పక్కన కూర్చొని ఇలా సజెస్ట్ చేయడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ జరిగిందా? అంటే బాలకృష్ణ గారితో చేస్తున్నాము సినిమా అంటేనే డైలాగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తామండి. ఎందుకంటే ఆయన నుంచి ఆడియన్స్ కూడా అలాంటి డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయన చెప్తేనే అందంగా ఉంటాయి. అది ఆయనకే సూటబుల్, ఆయనకే సాధ్యం. సో ఆయనతో సినిమా చేస్తున్నామంటే అలాంటి డైలాగులు
డిఫరెంట్గా వచ్చేస్తాయండి. ఆయన ఆయన చూస్తేనే ఆటోమేటిక్గా పుట్టేస్తాయి అలాంటి డైలాగులు. నేనే కాదు ఇంకో డైరెక్టర్ వచ్చినా అలాంటి డైలాగులు వచ్చేస్తూ ఉంటాయి. మళ్ళీ ఎవరికి రావు సార్, అది ఆయనకి చెప్తున్నాను కదా. యాప్ట్ సూట్ అవుతాయి అలా. అంటే అది ఆయనకే సాధ్యం, అదంతే. చెప్పడం కానీ ఆయన కోసం అలా పుడతాయి డైలాగ్. పడతాయి బాలకృష్ణ గారి కోసమే. అదే పేటెంట్ రైట్స్ ఆయన డైలాగ్ అంటే పేటెంట్ రైట్ అయిందేంటి, అది అద్భుతంగా చెప్తాడు ఆయన కూడా. అసలు చాలా ఉత్సాహంగా ఉంటాడండి అలాంటి డైలాగులు చెప్పిన రోజు. నేను పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా ఆయన కూడాను. అట్లాగా ఆ విధంగా అద్భుతమైన డైలాగులు మాకు వచ్చినాయి. ఆ విషయంలో నాకు నా ఫ్రెండ్స్ రైటర్స్ కూడా సహకరించారు. సో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఈ సినిమాలో, మీరు బాగా ఇష్టపడి బాగా నచ్చిన డైలాగ్, ఆ డైలాగ్ వినగానే అబ్బా సూపర్ అని అనిపించిన డైలాగ్? భగవద్గీత కూడా ఒక డైలాగ్, భగవద్గీత మీద. ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటాడు, ఒక అమ్మాయిని కాపాడే సిచ్యుయేషన్, అమ్మాయిని టీచ్ చేసే క్యారెక్టర్. ఏంట్రా నువ్వు చూస్తే వీళ్ళందరిలా కృష్ణ భక్తుల్లో లేవు, ఏంట్రా తొక్కలో గీత బోధిస్తున్నావు నువ్వు అన్నాడు. బ్రదర్, భగవద్గీత ఎప్పుడు యుద్ధానికి ముందే వినిపిస్తుంది, అది విని నువ్వు మారకపోతే సచ్చాక మళ్ళీ వినిపిస్తుంది, ఇప్పుడే వింటావా సచ్చాక వింటావా అంటాడు. అది నాకు చాలా ఇష్టమైన డైలాగ్. సో ఇలాంటి అంటే ఆయన డైలాగ్సే కాదు, సెంటిమెంట్ కూడా భలే పండిస్తారు సార్. డిఫరెంట్గా. సో ఈ సినిమాలో సెంటిమెంట్ పరంగా ఇలాంటి ఉన్నాయి సార్? ఆయన ఫేస్లో సెంటిమెంట్ చాలా బాగా పండిద్దండి. ఆయన ఫేస్లో ఎంత అగ్రెసివ్నెస్ ఉంటుందో స్క్రీన్ మీద, అంత అమాయకత్వం కూడా ఆయన ఫేస్లో కనిపిస్తుందండి. ఒక పసిపిల్లాడి నవ్వులో ఎంత స్వచ్ఛత ఉంటుందో, బేసిక్గా ఆయన బాలగారిని చూస్తే అంత బ్రైట్గా ఉంటుందండి ఆ స్మైలింగ్. బయట కూడా నేను అలా చూస్తూ ఉంటాను ఆ స్మైలింగ్ని. ఒక చిన్న పిల్లాడు నవ్వితే ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆయన నవ్వు కూడా అంత స్వచ్ఛంగా ఉంటుందండి. అందుకని ఆయన ఫేస్లో ఆ స్వచ్ఛత ఉంటుంది కాబట్టి ఆ సెంటిమెంట్ బాగా పండిద్దండి. ఎమోషన్ ఎంత బాగా పండిద్దో సెంటిమెంట్ కూడా అంత అద్భుతంగా పండిద్ది. మీకు సంసింహారెడ్డిగా తీసుకున్నా, లేకపోతే నరసింహనాయుడు తీసుకున్నా, ఆయన కేట మీద ఒక సింపతి వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ సినిమాలో కూడా ఉన్నాయండి. అసలు అద్భుతమైన సెంటిమెంట్ వాల్యూస్ ఉన్న స్క్రిప్ట్ అనేది ఫస్ట్ హాఫ్. సో ఫ్యామిలీ పరంగా కూడా అందరికీ అలరించే సినిమా అవుతుందండి ఇది. ఓన్లీ ఇది ఏదో ఒక యాక్షన్ సినిమా అనుకోవద్దండి, అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే సినిమా అండి. క్లాస్ అన్న మాస్ అందరికీ నచ్చే ఒక యూనిక్ ఫీల్ ఉన్న స్క్రిప్ట్ అండి ఇది. ఓకే, ఇది తెలుగులోనే కాదు, డెఫినెట్గా అనేక లాంగ్వేజ్లో ఇది రీమేక్ అవ్వడానికి స్కోప్ ఉన్న స్క్రిప్ట్ అండి ఇది. ఎక్కడి నుంచి పుట్టింది అసలు ఈ స్క్రిప్ట్ అనేది, ఈ ఆలోచన అనేది, ఈ థాట్ అనేది ఈ సినిమాది? అంటే మీరు ఎక్కువ బుక్స్ చదవటం వల్ల వచ్చిందా, ఎక్కడైనా తగిలిందా, లేదంటే డిఫరెంట్గా ఎక్కడో డైరెక్టర్ అనేవాడు కథ ఎక్కడి నుంచి రాస్తాడంటే రియల్ లైఫ్లో ఎక్కడో చాలా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయండి. ఆ ఇన్సిడెంట్స్ కనెక్ట్ అయ్యి ఒక కథ పుడతా ఉంటుంది. ఓకే, కథలు ఎక్కడో పుట్టవండి, మన మధ్య జరిగే సంభాషణలోంచో, మన మధ్య జరిగే ఒక ఎమోషనల్ సిచ్యువేషన్లోంచో ఎక్కడి నుంచో ఆటోమేటిక్గా ఒక కనెక్ట్ అవుతాం. దాని నుంచి ఒక చిన్న లైన్ అనుకుంటాం, అక్కడ నుంచి అది డెవలప్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం. కథ అనేది ఎక్కడ మన జీవితాల నుంచే వస్తుంది. సూపర్. ఇక మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకుంటే చెప్పవసరం లేదు, బాలకృష్ణ గారి మ్యూజిక్ ఎలా ఉంటుంది అంటే కరెక్ట్గా అలాగే ఉంది, అంతకంటే ఎక్కువగానే ఉంది. సో మ్యూజిక్ ఆల్రెడీ రిలీజ్ అయిన ఫ్యూ మినిట్స్లోనే అందరి రింగ్ టోన్స్గా మారిపోయింది, అందరూ వింటూనే ఉన్నారు తరచుగా ఈ సినిమాలో మ్యూజిక్ని. సో మనీష్ శర్మ గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది సార్? అసలు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాతో వర్క్ చేయడం. ఎందుకంటే మనకున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో సో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఎందుకంటే ఆ మ్యూజిక్ మీద చాలా కమాండ్ ఉన్నవాడండి. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో దిట్టండి. అట్లాగే వెస్ట్రన్ కానీ లేదా క్లాసిక్ కానీ ఏ మ్యూజిక్ అయినా ఆయన చేయగలరండి ఆయన. తర్వాత బాలకృష్ణ గారు ఆయన కాంబినేషన్ అంటే ప్రీవియస్గా 11 సినిమాలు వచ్చినాయండి. సరే మొన్న ఒక ఫంక్షన్లో రాంగ్గా చెప్పి 12 అని 11 కాంబినేషన్స్ ఉన్నాయి బాలకృష్ణ గారు మనీష్ శర్మకి. 11 సినిమాల్లో 9 సినిమాలు ఆడియో పరంగా హిట్ అండి. అంటే ఎంత మంచి గ్రాఫ్ వాళ్ళు ఇద్దరిది ఆలోచించండి. నాది 12th మూవీ అండి ఇది, మనీష్ శర్మ గారు బాలయ్య గారిది ఇది 12th కాంబినేషన్లో లైన్ 12. ఆయన 5 సాంగ్స్ ఇచ్చాడు, 5 కూడా మంచి హిట్ సాంగ్స్ ఇచ్చాడు. ఏది బాగుందంటే అన్నీ బాగున్నాయి అంటున్నారు అన్న మన ఫ్రెండ్స్ కానీ ఫ్యాన్స్ కానీ అందరూ కూడాను. మరి మీకేది బాగా నచ్చింది సార్, ఏ పాట? నా పర్సనల్గా అయితే ఆయన కృష్ణతత్వం మీద ఇందులో ఒక సాంగ్ రాశారు, అనగనగా అష్టమిలో జన్మించావటని. కృష్ణతత్వం మీద భగవద్గీత సారాంశం అంటే ఆ సాంగ్లో చెప్పడం జరిగింది.
ఆ సాంగ్ నా పర్సనల్గా ఇష్టం అండి. ఫస్ట్ సాంగ్ ఆడియో క్యాస్ట్లో ఫస్ట్ సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్, ఓకే. ఇష్టమైన సిచ్యువేషన్ కూడా. ప్రీవియస్గా డైలాగ్ చెప్పాను కదా, అవును, దాని ఆ connect సాంగ్ ముందు వచ్చే అది డైలాగ్ అది. సో బాలకృష్ణ గారు ఈ సెంటిమెంట్ అయితే బాగా పండింది. ఇద్దరు హీరోయిన్స్ సూపర్ డూపర్ హిట్. ఈ సినిమాలో కూడా రాధిక ఆప్టే అండ్ త్రిష, ఫస్ట్ టైం త్రిష బాలకృష్ణ గారి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా. సో ఇద్దరు హీరోయిన్స్ అంటే ఇందులో డ్యూయల్ క్యారెక్టర్ అంటున్నారు మీరు బాలకృష్ణ గారిది. సో ఆ క్యారెక్టర్స్కి ఈ హీరోయిన్స్ ఒక క్యారెక్టర్లో మ్యాచ్ అయ్యే క్యారెక్టరా లేకపోతే ఇంకో ఎలా సార్, అంటే ఎలా ఉండబోతుంది హీరోయిన్స్ క్యారెక్టర్? త్రిష గారు ఫస్ట్ టైం ఆయన పక్కన చేయడం జరిగింది ఈ సినిమాలో. ఇద్దరికి అద్భుతమైన కెమిస్ట్రీ వర్కౌట్ అయిందండి. అసలు మంచి టీచింగ్ సిచ్యువేషన్ చాలా బాగుంటుంది ఇద్దరికి. ఇద్దరికి డైలాగ్స్ కానీ ఒకరికొకరు కౌంటర్స్ కానీ చాలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. త్రిష గారు కూడా ఈ సినిమాలో చాలా గ్లామర్గా కనపడుతుంది. త్రిష గారు బాలకృష్ణ గారి పేరు చాలా స్క్రీన్ మీద నేను చూసుకున్నాను కాబట్టి చాలా అద్భుతమైన కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. అలాగే రాధిక ఆప్టే అమ్మాయి లెజెండ్లో చేసింది. అమ్మాయి మంచి స్కోరు చేసింది లెజెండ్ సినిమాలోను. సో అందుకని అమ్మాయిని మరలా పెట్టడం జరిగింది. అమ్మాయి బేసిక్గా మంచి డాన్సర్ అండి. అమ్మాయి సాంగ్స్కి మంచి డాన్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది. సో బాలయ్య గారి అమ్మాయిది కూడా కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది నాకు. డాన్స్ అనగానే డాన్స్ అంటే గుర్తుకొచ్చింది. బాలయ్య గారి స్టెప్పులకైతే ఈలలు విజిల్స్ వేస్తూ ఉంటారు, క్లాప్స్ కొడుతూ ఉంటారు థియేటర్లో. మరి ఈ సినిమాలో కూడా బాగా డాన్స్ చేయించారని తెలుస్తుంది. సార్ ఏమన్నా ఎనర్జీ తగ్గిందా ప్రీవియస్ సినిమాకి ఈ సినిమాకి కంపేర్ చేసుకుంటే? బాలయ్య గారిలో ఎనర్జీ పెరిగిందా తగ్గిందా స్టెప్పుల విషయంలో? పెరిగిపోయిందండి. ఆయన అంటే ఆయనే పోటీ అండి. లాస్ట్ సాంగ్ ఒకటి ఉంటుందండి, డెఫినెట్గా ఆయన డ్యాన్స్కి ఫ్యాన్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు ఆయన. అసలు ఆయన ఎనర్జీని చూస్తే భయం వేస్తాను మనకి. ఎంత ఎనర్జీ అంటే ఏంట్రా ఎనర్జీ, అసలు ఎక్కడ వస్తుందా ఇది ఆయనకి అనిపిస్తూ ఉంటుంది. ఆ జోషు, ఆ స్పీడు, అది మామూలు విషయం కాదండి. మరి ఆయన జీన్లో ఉందో బ్లడ్లో ఉందో నాకు తెలియదు, కానీ అసలు మామూలు విషయం కాదు. వండర్ ఆయన కొన్ని విషయాల్లోనూ, కొన్ని విషయాలు ఆయన నిజంగా వండర్ అంతే. సో హీరోయిన్స్ గురించి తెలుస్తుంది, కానీ కొన్ని ట్రైలర్స్లో అందరూ కనిపించట్లేదు కాబట్టి కాస్టింగ్ గురించి మాకు తెలుసుకోనుంది. అండ్ జయసుధ గారు మన బాలకృష్ణ గారి మధ్యలో సెంటిమెంట్ సీన్స్ కూడా కొన్ని చాలా బాగున్నాయని విన్నాం. అవునండి. సో ఏంటి సార్, అంటే ఎవరెవరు క్యారెక్టర్స్ ఇందులో కాస్టింగ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు మీరు? కథ డిమాండ్ మేరకు అందరినీ ఆర్టిస్టులందరినీ పెట్టడం జరిగిందండి. జయసుధ గారు కానీ, గీత గారు, చంద్రమోహన్, అటు చలపతిరావు గారు, ప్రదీప్ రావత్, ప్రకాష్ రాజు, ఇట్లా ఆర్టిస్టుల ప్యాడింగ్ కూడా ఎక్కువ ఉందండి. ఎంఎస్ నారాయణ గారు క్యారెక్టర్, ఎంఎస్ నారాయణ గారు, మెయిన్ అలీ గారు, ఇట్లాంటి పెద్ద ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాలో ఉన్నారు. ప్రకాష్ రాజు గారు అందరూ ఉన్నారు. బట్ అది ఆ క్యారెక్టర్ డిమాండ్ మేరకే వచ్చినాయి. అంటే మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ కథలో. దానికి మా ప్రొడక్షన్ హౌస్ కూడా కాంప్రమైజ్ ఏం కాలేదండి. సో ఏ క్యారెక్టర్ అదే ఏ ఆర్టిస్ట్ సూటబుల్లో ఎంచుకుని దానికోసం బడ్జెటింగ్ కూడా మేము ఆలోచించలేదు. ఆర్టిస్టులు మేము తెచ్చుకున్నామండి. అట్లాగే చాలామంది పెద్ద ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాలో ఉన్నారు. బట్ అందరూ టెక్నీషియన్సే కాదు, ఆర్టిస్టులు కూడా అద్భుతంగా మాకు కోఆపరేట్ చేశారు. నిజంగా ఈ సినిమా ఏంటంటే ఈరోజు రిలీజ్ రెడీ అవుతుంది, వీళ్ళందరూ సహకారం, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరూ కూడా మంచి సహకారాన్ని ఇచ్చారు, నాకు మంచి ఎనర్జీ ఇచ్చారు. ఈ సినిమా ప్రతి ఆర్టిస్టు కూడా క్యారెక్టర్ చేస్తూ ఇన్వాల్వ్ అయ్యి ఈ కథ చాలా బాగుంది, హిట్ అవ్వాలి అనే ఒక పాజిటివ్ ఎనర్జీతో సపోర్ట్ చేశారు. ఆ విషయంలో చాలా హ్యాపీ. అందుకనే సినిమా మీద నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. మెయిన్ ఏంటంటే మా లైన్ కొన్న నమ్మకం కూడా, నాకు కథను అంత బాగా బిలీవ్ చేశారు. అయిన నమ్మకమే ఈ సినిమా డెఫినెట్గా. సో లయన్ లాంటి ఒక ప్రాజెక్ట్ ముందుకు రావాలి అంటే ఆటోమేటిక్గా బాలయ్య గారు ఉన్నారు అని అంటే ఎవరైనా ప్రొడ్యూసర్స్ వచ్చేస్తారు సార్. కానీ ఇక్కడ డైరెక్టర్ కొత్తవారు, సో కొంచెం ఆలోచిస్తారు. బట్ అయినా కాన్ఫిడెంట్గా ఎంత ఖర్చు అయినా పర్లేదు అనేసి ముందుకొచ్చారు ప్రొడ్యూసర్స్. సో రుద్రపాటి ప్రజెంట్స్, సో వీళ్ళ గురించి, ఈ ప్రొడ్యూసర్స్ గురించి మీ మాటల్లో. ఇప్పటికే నా ప్రొడ్యూసర్ కూడా రీసెంట్గానే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆయన వచ్చి ఒక
ఒక మూవీ కూడా తీశాడు, ఒక గ్రీన్ సిగ్నల్ అని ఒక మూవీ కూడా తీశారు. అలానే బాలకృష్ణ గారు లెజెండ్ హిట్ తర్వాత ఒక కొత్త డైరెక్టర్, ఇట్లాగే ఆయన కూడా కొత్త ప్రొడ్యూసర్లు అండి మమ్మల్ని నమ్మి ఇవ్వడం అనేది ఆయన నిజంగా ఆయన గట్సే. కానీ ఏంటంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ అయినా కూడా ఆయన కూడా ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఓకే. సో బ్యూటిఫుల్ సపోర్ట్ నాకు. అందుకనే ఇంత రిచ్గా ఈరోజు మేము సినిమా తీయగలిగాం. మీకు ఆ ట్రైలర్లో తెలుస్తూ ఉంది ఆ రిచ్నెస్ అంతా కూడాను. బట్ ఖర్చు పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద అందంగా వచ్చిందంటే. సో మంచి యాక్షన్ సీక్వెన్స్తో ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దేనికి నాకు అన్ని టైంకి అన్నీ సమకూర్చారు. సో ప్రొడక్షన్ హౌస్ సైడ్ నేను చాలా హ్యాపీ అని. కడుపులో పెరుగుతున్న బిడ్డ కాళ్ళతో తంతున్నప్పుడు నేను తల్లినవుతున్నందుకు మురిసిపోయాను. పెరిగిన బిడ్డవి నువ్వు తల్లివి కాదు అని గుండెల మీద తన్నుతూ ఉంటే తల్లడిల్లిపోతున్నాను. సో ఇక మనం ఎంత చేసినా కానీ ఆన్ స్క్రీన్ ప్రేక్షకులు కళ్ళ కట్టేలాగా సినిమాటోగ్రఫీ అనేది ఉండాలి. సో కెమెరా వర్క్ గురించి చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఒక సీనరీ లాగా అనిపిస్తుంది అంటున్నారు. సో కెమెరామెన్ గురించి ఈ సినిమాకి వెంకట ప్రసాద్ అని ఆయన 100%లో పౌర్ణమి సినిమాలో వర్క్ చేశాడు. సో ఆయన కూడా చాలా మంచి అవుట్పుట్ ఇచ్చాడు. అదే బాలకృష్ణ గారు ఇంత గ్లామర్గా కనపడుతున్నాడంటే సో ఆయన ఎఫర్ట్ కూడా ఉందండి డెఫినెట్గా. సో ఆర్టిస్టులు అందంగా ఆయన చూపించాడు. అది కెమెరా సైడ్ ఆయన బ్యూటిఫుల్గా వర్క్ చేశాడు. ఆ విషయంలో కూడా నేను చాలా హ్యాపీ అండి. అలాగే మా 24 క్రౌడ్స్ టెక్నీషియన్స్ అందరూ కూడా మంచి సపోర్ట్ చేశారండి. సో అందరి సహకారంతో ఈ సినిమా నేను తీయగలిగాను. ఈరోజు ఇంత అద్భుతంగా వచ్చింది ఈ సినిమా అంటే అందరు సపోర్ట్, అంటే మా యూనిట్ సపోర్ట్ అండి. సో ప్రతి టెక్నీషియన్ కష్టపడ్డాడు. సో ఇది అందరూ అవుట్పుట్ నా ఒక్కడది కాదండి. ఇది డెఫినెట్గా ఈరోజు సినిమా ఇంత అందంగా తయారైంది, ఇంత మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం, సక్సెస్ చూడబోతున్నాం అని ఈరోజు హ్యాపీగా ఉన్నామంటే, ఒక నమ్మకంగా ఉన్నామంటే 24 క్రాఫ్ట్స్ టెక్నీషియన్స్. సో ఫైనల్గా లయన్ ప్రేక్షకుల్ని ఎలా అలరించబోతుంది? బాలయ్య బాబు కంటే ఫ్యాన్స్ ఉంటారు. చాలా అందరూ చాలా ఎగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ సినిమా రిలీజ్ కోసం. డెఫినెట్గా వాళ్ళని ఉత్తేజపరుస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది ఈ సినిమా. డెఫినెట్గా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్కి, ఆయన క్యారెక్టరేషన్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, ఇందులో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ కానీ. డెఫినెట్గా బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక ఫ్యాన్సే కాదండి, అన్ని వర్గాల ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ అందరూ లైక్ చేస్తారండి ఈ సినిమాని. మంచి ఫ్యామిలీ వాల్యూస్తో, మంచి ఎంటర్టైన్మెంట్తో, మంచి ఎమోషనల్ సిచ్యువేషన్తో, అట్ ది సేమ్ టైం స్టైలిష్గా ఉంటుంది ఈ సినిమా. సో అన్ని జానర్ వాళ్ళు ఎంజాయ్ చేసి, అంటే కొన్ని స్క్రిప్ట్లకి అలా కుదురుతుంది, తూకం వేసినట్టుగా కుదురుతూ ఉంటాయి. అట్లాగే ఈ స్క్రిప్ట్ మాకు అలా ఫామ్ అయిందండి. అదంతే. అమ్మా అమ్మా ఎన్నాళ్ళకి అమ్మ అని పిలిచావురా, ఎన్నాళ్ళకి పిలిచావురా. సో అందులో కొంచెం అవుట్పుట్ మాత్రమే మేము చూడగలుగుతున్నాం పాటల రూపంలో, ట్రైలర్స్ రూపంలో. ఇంకా మొత్తం అసలు ఎలా ఉండబోతుంది లయన్ అనేది చూడాలి అని అంటే ఇంకా థియేటర్స్లోకి వెళ్ళి చూడాలన్నమాట. 14th రాబోతుంది. డెఫినెట్గా ఈ సినిమాని ఆంధ్ర ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని మేమందరూ నమ్ముతూ ఉన్నాము. మంచి సక్సెస్ కోసం ఆ గుడ్ న్యూస్ ఉండాలని మేము అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మంచి సినిమాలను ఇప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు సార్. మంచి మనసుతో తీసిన ఈ లయన్ తప్పకుండా హ్యూజ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.